మేకప్ ఆర్టిస్ట్‌ని బుక్ జేసుకోవాలి. కానీ ఏం క్వెషన్స్ అడగాలో అర్థం గావట్లేదా? అయితే ఈ రీల్ జూడండి. మేకప్ ఆర్టిస్ట్‌ని బుక్ చేసుకునే ముందు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం చూడండి. వాళ్ళ వర్క్ జూడండి. వాళ్ళ మేకప్ లుక్స్ మీకు నచ్చినాయా లేదా? ఆ లుక్స్ మీరు క్యారీ చేయగలుగుతారా లేదా జూడండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు మీ వెడ్డింగ్ రోజు అవైలబుల్ ఉన్నారా లేదా కనుక్కోండి. అండ్ ఒకవేళ ఉంటే ఆ రోజు వాళ్ళు ఎంతమంది బ్రైడ్స్ చేస్తున్నారో గూడా కనుక్కోండి. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడండి. మీరు తీసుకున్న ప్యాకేజ్‌లో ఎన్ని లుక్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి? పెళ్లి కూతురు లుక్ గాని, ముహూర్తం లుక్ గాని, పెళ్లి లుక్ గాని, ఇంకా హల్దీ ఇవన్నీ మీరు ఎన్ని ప్యాకేజ్ తీసుకుంటున్నారో అన్ని. ఆ ప్యాకేజ్‌లో క్లియర్‌గా కనుక్కోండి. లాషెస్ ఇంక్లూడ్ ఉన్నాయా లేదా? డ్రేపింగ్ ఇంక్లూడ్ ఉందా లేదా? ఎక్స్‌టెన్షన్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయా లేదా? అని క్లియర్‌గా కనుక్కోండి. అదర్‌వైస్ మళ్ళీ తర్వాత ఎక్స్‌ట్రా చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మీరు ఆ మేకప్ ఆర్టిస్ట్‌ని ఫస్ట్ టైమ్ హైర్ చేసుకుంటే ట్రయల్ మేకప్ తప్పకుండా తీసుకోండి. అండ్ ట్రయల్ మేకప్ తీసుకుంటే ఎంత చార్జ్ చేస్తారు? ఫ్రీయా? పెయిడా? ఇది కూడా కనుక్కోండి. అండ్ నెక్స్ట్ వెడ్డింగ్ డే రోజు వాళ్ళే వచ్చి మేకప్ చేస్తారా? లేకపోతే టీమ్ వచ్చి మేకప్ చేస్తుందా కూడా కనుక్కోండి. వాళ్ళు ఏ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారా అని కనుక్కోండి. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని మన స్కిన్ తీసుకోకపోవచ్చు. అయినా వాళ్ళు చాలా కేర్‌ఫుల్ గానే ఉంటారు. సెన్సిటివ్ స్కిన్ ఉందంటే తప్పకుండా ఈ క్వెషన్స్ అడగండి. అండ్ మేకప్ ఆర్టిస్ట్‌కి మీరు మీ వెడ్డింగ్ రోజు ఎట్లా కనిపించాలి అనుకుంటున్నారన్నది క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఎట్లాంటి లుక్ ప్రిఫర్ చేస్తున్నారు, ఎట్లాంటి డ్రేప్, ఎట్లాంటి హెయిర్ స్టైల్స్ అని. ఒకవేళ వాళ్ళే మీ ప్లేస్‌కి ట్రావెల్ చేస్తే వాళ్ళు ఎక్స్‌ట్రా ఎంత చార్జ్ చేస్తారు? ఇది ఈ ప్యాకేజ్‌లో ఇంక్లూడెడా కాదా అని కూడా క్లియర్‌గా కనుక్కోండి. అండ్ పేమెంట్స్ కూడా చాలా క్లియర్‌గా పెట్టుకోండి. ఒకవేళ మీరు అడ్వాన్స్ పేమెంట్ చేస్తే రీఫండ్ అవుతుందా? క్యాన్సలేషన్ పాలిసీస్ ఏంటి కూడా కనుక్కోండి. అండ్ ఫ్లవర్స్ కూడా ప్యాకేజ్‌లో ఇంక్లూడెడ్ ఉన్నాయా లేదా కూడా కనుక్కోండి. మోస్ట్‌లీ కొందరు మేకప్ ఆర్టిస్ట్ ఫ్లవర్స్ కూడా క్యారీ చేస్తారు. అండ్ మేకప్ ఆర్టిస్ట్ మీకు ఏదైనా లుక్ సజెస్ట్ చేస్తే బ్లైండ్‌గా వెళ్ళిపోండి. దే విల్ నెవర్ గో రాంగ్. అండ్ ఇన్ని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వెడ్డింగ్ డే రోజు అస్సలు మెసప్ చేసుకోకండి. హోప్ యూ లైక్డ్ ఇట్. బై బై.